భూమి అంటే సామాన్యుడికి కేవలం ఆస్తి మాత్రమే కాదు, తరాల కష్టం, బతుకు భరోసా. ఆ భరోసాను ప్రభుత్వమే కూల్చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? రీసర్వేకు తూట్లు. 22A జాబితాలో 20 లక్షల ఎకరాలు. పేదల ఫ్రీ హోల్డ్ హక్కులు 2 ఏళ్లుగా ఫ్రీజ్. కలెక్టరేట్ల వద్ద ప్రతి సోమవారం పెరుగుతున్న బాధితుల క్యూలు. పాస్బుక్ల దందా. అధికార పార్టీ అండతో సాగుతున్న భూ బాగోతాలు. ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో భూముల వ్యవస్థ సాధించిన ప్రగతి ఇదే. ఈ అస్తవ్యస్త పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర భూ పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. 2009 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక భూ సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రాగానే నిలిపివేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు, సామాన్య భూ యజమానులు వారి సొంత భూమిపై హక్కులు కోల్పోయారు. ఫలితంగా బ్యాంకు రుణాలు అందక విక్రయ రిజిస్ట్రేషన్లు ఆగిపోయి అష్ట కష్టాలు పడుతున్నారు. మరోవైపు తమ భూములు వివాదాల్లో కూరుకుపోవడంతో పరిష్కారం కోసం వేలాది మంది ప్రతి సోమవారం కలెక్టరేట్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూముల్ని 22A నిషేధిత జాబితాలో పెట్టింది. 13.59 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఇనాం భూములు, 40,000 ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50,000 ఎకరాల అనాధీనం భూములు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా పలు జిల్లాల్లో గతంలో 22A జాబితా నుంచి విముక్తి పొందిన లక్షల ఎకరాల భూముల్ని టీడీపీ ప్రజాప్రతినిధులు 22A జాబితాలో పెట్టించారు. అసలు వివాదమే లేని ప్రైవేటు పట్టా భూములు, తరతరాలుగా అనుభవంలో ఉన్న పూర్వీకుల ఆస్తులను సైతం ఈ జాబితాలోకి నెట్టేశారు. దీంతో ఆ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. తనఖా పెట్టుకునే అవకాశం లేదు, బ్యాంకు రుణం రాదు. ఒక సర్వే నెంబర్లో కొంత భాగంపై వివాదం ఉంటే మొత్తం సర్వే నెంబర్నే నిషేధిత జాబితాలో పెట్టిన ఘటనలు కోకోలలుగా ఉన్నాయి. 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న పేదలకు 2023లో జగన్ ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. 27 లక్షల ఎకరాలు ప్రీహోల్డ్ పరిధిలోకి రాగా ఎన్నికలు పూర్తయ్యే నాటికి 13.59 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందాయి. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల పేదలు పట్టాదారులయ్యారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రాగానే అక్రమాల పేరుతో ప్రీహోల్డ్ భూముల్ని మళ్లీ 22A జాబితాలో పెట్టేసింది. 2 ఏళ్లైనా ఆరోపణలు నిరూపించుకోలేకపోయింది. కానీ ఆ భూములపై రైతులకు హక్కులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు లక్షలాది ఎకరాలను 22A జాబితాలో పెట్టి పైకి మాత్రం 22A జాబితా నుంచి భూములను తొలగిస్తున్నట్లు చంద్రబాబు సర్కార్ డబ్బా కొట్టుకుంటూ ఉండటం విస్తుగొలుపుతోంది. మొత్తంగా ప్రతి సోమవారం రాష్ట్రంలోని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల వద్ద జరిగే PGRS కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా భూ సమస్యలే ఉంటున్నాయి. పట్టా ఉన్న, రిజిస్ట్రేషన్ కాని భూములు, 22A జాబితాలో ఇరుక్కుపోయిన ఆస్తులు, పాస్బుక్లు రాని రైతులు, ఇచ్చిన పాస్బుక్కుల్లో తప్పులు, రికార్డుల్లో పేర్లు మాయమైన బాధితులు దరఖాస్తులు పట్టుకొని క్యూ కడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.